పొద్దున్నే ఉంది కాబట్టి మంచిగా పొద్దుగాలు లేచి సద్దన్నం తిని బయలుదేరండి. వచ్చినాక మీటింగ్ అయినా ఉడకన్నం తిందాం. కాబట్టి ప్రతి ఊరు నుంచి ఎక్కడ జాగృతి కార్యకర్తలు ఉంటే అక్కడ బయలుదేరి రావాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు. మనకెవరో వచ్చి ఏదో బండ్లు పెడతారు, ఏదో చేస్తారు అనుకోవద్దు. ఇది మన పని, మన రాష్ట్రం పని, మన కోసం మనం చేసుకునే పని. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. ముఖ్యంగా యువ మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. మరి యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువ మిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మన బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదెవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. మా ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఊరు నుండి కూడా తరలి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జాగృతి నుండి ఎన్ని కార్యక్రమాలు చేసినామో ఆడబిడ్డలకి మీ అందరి దృష్టిలో ఉన్నది. మళ్ళీ కూడా గుర్తు చేసుకుందామా అన్నాడు. నిజమైనటువంటి మార్పు ఎట్లా తీసుకొస్తామో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించాలి. అదేవిధంగా మా బీసీ బిడ్డలకు మీకు తెలుసు ఎంత కొట్లాడుతున్నామో మనం బీసీ బిల్లు సాధించుకోవడానికి. కాబట్టి బీసీ బిల్లు సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి శక్తులు, నీతి ఉన్నటువంటి శక్తులు, జాగృతి లాంటి శక్తులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఊరు నుండి బీసీ బిడ్డలు ఆ మీటింగ్కి తరలి రావాలని కోరుతా ఉన్నాను. అట్లానే మా దళిత బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆకృత్యాలు జరిగితే అక్కడ వచ్చి మీ వెంట నిలబడ్డాం. రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి రావాలని మీకోసం పాటుపడుతూ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడినటువంటి ఏకైక సంస్థ జాగృతి. మరి ఆ సంస్థ ఇవాళ పార్టీగా మారబోతా ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి దళిత బిడ్డలు తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మా లంబాడ బిడ్డలు, మీకు తెలుసు మొన్న మనం హాతీరామ్ మఠంని కాపాడడంతో మొదలు పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మరి మా లంబాడ బిడ్డలు ప్రతి తండా నుంచి తరలి రావాలని కోరుతా ఉన్నాం. మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. ఎరకల నాంచారమ్మని ఎవరు గుర్తు చేయలేదు. కొమరం భీం విగ్రహాన్ని పెట్టాలని ఉద్యమ కాలంలో పోతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సమ్మక్క సారలమ్మల రాజ్యం తీసుకురావాలని ఆరాటపడేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రతి గూడెం నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి చెంచుపెంట నుంచి ఆ రోజు మీటింగ్కి తరలి రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా మైనారిటీ सोदर अब सबसे मैं गुजारिश कर रही हूँ, तेलंगाना के आने से पहले जब जिद्दोजहद चल रहा था तेलंगाना का, उस समय हमने बहुत वादे सुने कि तेलंगाना आते ही हमारी ज़िंदगी पूरी बदल जाएगी, तेलंगाना आते ही ये हो जाएगा, वो हो जाएगा, फलक उतर के नीचे आ जाएगा, ऐसे बहुत सारे बातें हमें बताए गए. लेकिन 12 साल हुआ तेलंगाना आने के बाद, कुछ भी नहीं हुआ. इसीलिए हमारे माइनॉरिटी भाइयों से मैं रिक्वेस्ट करती हूँ, खासकर हमारे माइनॉरिटी बहनों से मैं रिक्वेस्ट करती हूँ, अब बड़े तादाद में इस मीटिंग में आइए. एक नई पार्टी जो तेलंगाना में बनने वाली है, वो माइनॉरिटी मुस्लिम की आवाज़ बन के गूंजने वाली ये पार्टी है. आप ज़रूर ये जलसे में शामिल हुई, हमारी हिम्मत अफजाई कीजिए और जो हमें माइनॉरिटीज़ के लिए करना चाहिए उस पर भी हमें बताइए. जो माइनॉरिटी क्रिश्चियन సోదరులు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా వింగ్ పెట్టినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ, ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఫ్యూచర్లో పార్టీలో కూడా క్రిస్టియన్స్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి చర్చ్ నుండి మరి తరలి రావాలి మా క్రిస్టియన్ సోదరులు ఆ సభకు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. సిక్ సోదరులు తక్కువ సంఖ్యలో ఉంటారు, కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సపరేట్గా ఒక వింగ్ పెట్టరు. తెలంగాణ జాగృతి మాత్రం పెట్టింది, పనిచేస్తున్నది సిక్ సోదరుల కోసం. కాబట్టి వారిని కూడా తరలి రావాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు తెలుసు నాకు శ్రామికులు అంటే ఎంత ఇష్టమో, సింగరేణి సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఎంత తపన పడ్డానో, సింగరేణి బిడ్డలు పెద్ద ఎత్తున ప్రతి ఏరియా నుంచి ఆ సభకు తరలి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేకమైన కార్మిక సంఘాలు, ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ ఆడబిడ్డలు, మా విఓఏలు, మా ఆర్పీలు, మా ఆర్ఎంపీలు, మా పిఎంపీలు అందరితో కూడా నేను కలిసి పనిచేసిన, అందరి బావు కోసం పనిచేసిన, మా అవుట్సోర్సింగ్ మిత్రుల కోసం కూడా రేపు పనిచేయబోతా ఉన్నాం, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం కూడా పనిచేయబోతా ఉన్నాం. వీరందరూ ఒక ఎత్తు అయితే, మా వికలాంగుల సోదరుల కోసం పార్లమెంట్లో నిలబడి కలబడి కొట్లాడి 5% రిజర్వేషన్ సాధించుకున్నటువంటి జాగృతి సంస్థకు అండగా నిలబడడానికి ప్రతి గ్రామం నుంచి మా వికలాంగుల సోదరులు కూడా తరలి రావాలని చెప్పి కోరుతూ,
మరి ఇదివరకు అందరం కూడా జాగృతిలో పనిచేసిన వాళ్ళమే, పనిచేసినటువంటి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాం. పని చేయని వాళ్ళు కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం